హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు అయితే నేను చావా మూవీకి అయితే వచ్చాను. చావా మూవీ కోసం అయితే నేను చాలా సెర్చ్ చేశాను థియేటర్స్, కానీ నాకు హిందీనే చూడాలనిపించింది ఒరిజినల్. సో దానికోసమని మేము త్రిబుల్ ఐ మాల్ వచ్చాము. నేనైతే ఎస్ఆర్ నగర్లో ఉంటాను. సో అక్కడ నుంచి అమీర్పేట్ త్రిబుల్ ఐ మాల్కి జస్ట్ 10 మినిట్స్ అయితే పడుతుంది. సో మేమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ట్రెండ్స్లో కానీ షర్ట్స్ కానీ లేకపోతే ప్యాంట్స్ అండ్ జ్యువెలరీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి స్క్రీన్ అయితే థర్డ్ స్క్రీన్ అండి. సో థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. సో ఇదంతా చూస్తున్నాను. బట్ ఇక్కడ అయితే ఈరోజు అంతగా క్రౌడ్ లేదు, వీకెండ్ కాదు కాబట్టి. సో నేనైతే వెళ్తున్నాను పైకి, ఎందుకంటే ఇంకా మూవీకి అయితే 10 మినిట్సే టైం ఉంది. బట్ ఇక్కడే లేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తున్నాము. ఇక్కడ డ్రెస్సెస్ అండ్ కుర్తా సెట్స్ ఫ్యాషనబుల్గా ఉన్నాయి అండ్ వెస్ట్రన్ వేర్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తారు, బట్ వెళ్ళేటప్పుడు అయితే వాటిని ఒకసారి అయితే ట్రై చేద్దాము. ఇప్పుడు అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను గైస్. నేనైతే చావా మూవీ చూడడానికి దీనికోసం అయితే ఇన్స్టాలో అయితే రీల్స్ అన్నీ చక్కర్లు కొడుతూ ఉన్నాయి, అసలు మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ ఇది మన హిస్టారికల్ మూవీ కాబట్టి దీనికోసం అయితే స్పెషల్గా చూడాలి అంటే థియేటర్లోనే చూడాలి. నేను హిస్టారికల్ మూవీ ఏదైనా కానీ థియేటర్లోనే చూస్తాను. సో ఇదంతా త్రిబుల్ ఐ మాల్లో ఇంత బాగా ఉంటుంది అని నేనైతే అనుకోలేదు. అంటే నేను పుష్ప మూవీ కూడా వచ్చాను, ఫస్ట్ టైం కాదు రావడం. బట్ అదంతా అప్పుడు చూడలేదండి, హడావిడిగా వెళ్ళిపోయాము, అప్పుడు కూడా లేటే అయింది. సో ఇప్పుడు కూడాను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని జ్యువెలరీ ఐటమ్సే ఉన్నాయి. సో జ్యువెలరీ ఐటమ్ సెట్స్ చాలా బాగున్నాయి గైస్ నిజంగా. అండ్ అక్కడికి వెళ్తే ఆ లైటింగ్స్కి ఆ జ్యువెలరీకి వాళ్ళు చెప్పే ప్రైసెస్ కూడా అంతే ఉంటుంది, అంత అట్రాక్ట్గా ఉంటాయి. సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడైతే స్క్రీన్ థర్డ్ కాబట్టి సో ఇంకోసారి అయితే ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తున్నాము, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. థర్డ్ ఫ్లోర్లో థర్డ్ స్క్రీన్ దగ్గరికి అయితే మేము వెళ్ళాలి. సో ఇదైతే చాలా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మేము మూవీకి వెళ్ళే ముందు నేను ఆ బ్యాగ్ తీసుకొచ్చాను కదా, అందులో అయితే స్నాక్స్ తీసుకొని వచ్చాను. సో వీళ్ళైతే చెక్ చేయరు అనుకున్నాను, బట్ ఇక్కడ చెక్ చేసేసారు గైస్. ఎందుకంటే అక్కడ మాల్లో ఇంటర్వెల్లో కొనుక్కోవాలంటే హెవీ ప్రైజెస్ వరకు ఉంటాయి. తన బ్యాగ్ చెక్ చేస్తుంది, మొత్తం బయటికి అయితే తీసేసింది. ఫుడ్ అయితే వీళ్ళు అలో చేయరంట. నేనైతే అన్ని చిప్స్ ప్యాకెట్స్ అన్నీ తీసుకున్నాను. సో వాటిని అయితే ఫోటో తీసుకోమంది, నేను ఫోటో అయితే తీశాను. వాటిని వెళ్ళేటప్పుడు తీసుకోమన్నది. ఆ ఉత్త బ్యాగ్ ఒక్కటైతే ఇచ్చేసింది ఆవిడ. సరేలే అని ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని అయితే మళ్ళీ థర్డ్ ఫ్లోర్ పైకి థియేటర్ సైడ్ అయితే మేము వెళ్తున్నాము. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. సో అదైతే వెళ్తున్నాము. నేను ఫస్ట్ పుష్ప మూవీకి ఏ సీట్స్ అయితే బుక్ చేశానో సేమ్ అవే సీట్స్ బుక్ చేశానండి. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. సో తనని అడిగామన్నమాట, ఎటు థియేటర్ థర్డ్ స్క్రీన్ ఎటు అంటే తన ఆటోనే చూపించారు. అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాం. సో ఇది థర్డ్ స్క్రీన్. సో చాలా బాగుంది గైస్. ఈ మాల్కి అయితే మీరు ఫస్ట్ అంటే లైక్ మూవీ చూడడానికి కాకుండా జస్ట్ అలా వాచ్ చేయడానికనే రండి, ఎందుకంటే అంత బాగుంటుంది. ఇక్కడ సౌండ్ కూడా చాలా బాగుంది మాల్లో. సో స్టార్టింగ్ ఎంట్రీ అవుతున్నప్పుడే కొత్త మూవీ వస్తుంది కదా, హిందీ మూవీ ద డిప్లొమాటిక్ ఏదో మూవీ ఉంది. అందులో నా పేరే ఉజ్మాన్ వచ్చేసరికి నన్ను ఎవరో పిలుస్తున్నారని సడన్గా ఆగి వెనక్కి చూశాను అనమాట. అది థియేటర్లో వచ్చే సౌండ్. దానికైతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం షాక్ అయ్యాము. సో థియేటర్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఇప్పుడైతే మేమే వచ్చాము, థియేటర్ అంతా ఖాళీగా ఉంది. ఫస్ట్ మేమే కాబట్టి మేము కూర్చున్న తర్వాత కూడా చాలామంది అయితే వచ్చారు మూవీకి. అండ్ నిజంగా గైస్ మూవీ చాలా బాగుంది. చావా మూవీ నేను థియేటర్లో చూసి అయితే ఎక్స్పీరియన్స్ చేశాను, అంత బాగుంది. సో మీరు ఎవరైనా మిస్ అయితే ఈ మూవీని మోస్ట్ థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. సో ఇదైంది, మూవీకి అయితే కూర్చున్నాము, స్క్రీన్ అయితే స్టార్ట్ అయింది. సో మూవీ చూసి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ టీ షర్ట్స్ అండ్ జ్యువెలరీస్ బాగున్నాయి. వాటిని అయితే ఒకసారి మేము ప్రైజెస్ అడిగితే జ్యువెలరీ సెట్ ఒక్కొక్కటి 3K ఏబోనే చెప్పారు. అండ్ ఇక్కడ టీ షర్ట్స్ కానీ నైట్ వేర్స్ కానీ అవి కూడా అడిగామన్నమాట, వెస్ట్రన్ వేర్స్ కూడాను. అవి కూడా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. సో నేనైతే ఏమీ కొనలేదండి, కానీ అన్నీ అలా అలా చూసి అయితే వచ్చేసాను. సో అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తే ఇక్కడ అన్ని కుర్తాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి, వాటిని కూడా చూసామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి నాకు తెలిసి ప్రైజెస్ కూడాను.
సో ఇవన్నీ చూసి అండ్ ఈ దుప్పట్టా సెట్ పింక్ కలర్‌ది ఉంది కదండీ! అది నేను అడిగితే తను 1500 అని చెప్పారు. సో ఇంకా నేనైతే చలో వెనక్కి అని వచ్చేసాను. అండ్ ట్రెండ్స్‌లో జూనియర్స్‌కి కూడా ఉన్నాయి. అంటే కిడ్స్‌కి కూడా ఉన్నాయన్నమాట. సో కిడ్స్‌కి ప్యాంట్ అండ్ షర్ట్స్, షూస్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. సో ఇవండి. నేనైతే ఇప్పటి వరకు మాల్‌లో అయితే ఏమీ కొనలేదు. అన్నీ చూసి రావడమే. జస్ట్ అలా అలా అయితే చూసొచ్చాను. సో త్రిబుల్ ఐ మాల్ ఇదైతే థర్డ్ ఫ్లోర్‌లోనే. అండ్ ఇవి మేము ఇప్పుడు చూపిస్తున్నాము స్కర్ట్స్ ఇవన్నీ ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. అండ్ అక్కడి నుంచి అయితే మేము ఆకలేసి పిజ్జా కోసమని వెళ్ళాము. సో పిజ్జా కోసం అయితే వెయిటింగ్. మేము తప్ప ఎవరు లేరు అక్కడ పిజ్జా కార్నర్‌లో కూడా. సో పిజ్జా ఇంకా ఒక 2 మినిట్స్ అని చెప్పారు. అయితే అక్కడికెళ్ళి కూర్చున్నామట. సో ఇది పిజ్జా హట్. మేము మా వెనక ఉన్నారు ఆల్రెడీ తినేసారు. సో ఇక్కడ మటన్ అనమాట. సో పిజ్జా వచ్చింది. నేను చీజ్ మార్గరిటా అని ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ ఉంటుంది. వెజిటబుల్స్ పిజ్జా మీద వేసినా కానీ అవి కుక్ అవ్వవు. వాటి వల్ల వేస్ట్ ఏ టేస్ట్ ఉండదు. సో నాకైతే ఇదే నచ్చింది. ఈ త్రిబుల్ ఐ మాల్‌లో వ్లాగ్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.